హలో మామ్స్. మీ పిల్లలు చూసింది గుర్తుపెట్టుకొని మళ్ళీ చేయగలుగుతున్నారా? లేదా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అలా ఉంటే ఈరోజు యాక్టివిటీస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ పేరొచ్చేసి కలర్ ప్యాటర్న్ కోడ్ అని ఇచ్చాను. ఇందులో కొన్ని కలర్స్ కాంబినేషన్ ఇచ్చాను. ప్రతి కాంబినేషన్‌కి ఒక నంబర్ ఇచ్చాను. కింద అదే బాక్స్‌లో ఖాళీగా ఉంటుంది. పిల్లలు ఆ నంబర్ చూసి సరైన కలర్‌ని ఫిల్ చేయాలి. లేదు అనంటే మనం రివర్స్‌గా కూడా చేయొచ్చనమాట. ముందు కలర్స్ ఇచ్చి ఇది ఏ నంబర్ అని గూడా అడగొచ్చు. సో, నేను 2 ఇంక్లూడ్ చేశాను. ఒకే యాక్టివిటీని ఇలా 2 రకాలుగా కూడా చేయించొచ్చు. ఇలా చేయించడం వల్ల పిల్లల విజువల్ మెమరీ, కలర్ రికగ్నైజేషన్, అటెన్షన్ టు డీటెయిల్, ఫోకస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఫస్ట్ టైమ్ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత త్వరగా చేయమని కాకుండా సరిగ్గా చేయమని చెప్పండి. ఇంకా యాక్టివిటీ 2 వచ్చేసి చాలా సింపుల్‌గా ఇచ్చాను. ఆల్రెడీ బేసిక్ లెవెల్‌లో ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇంకొంచెం ఇచ్చాను. చాలా సింపుల్‌గా ఉంటది. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇందులో కొన్ని డాట్స్ లైన్స్‌తో కనెక్ట్ చేశాను. పక్కన అదే డాట్స్‌లో ఉంటాయి. పిల్లలు చూసి అదే పాటర్న్‌ని మళ్ళీ డ్రా చేయాలి. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఇది కేవలం లైన్స్ గీయడం కాదు. చూసి గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే కాపీ చేయాలి. అంటే వాళ్ళ విజువల్ పర్సెప్షన్, స్పెషల్ అవేర్‌నెస్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ అవుతాయి. ఈ యాక్టివిటీ ఇంకొంచెం హార్డ్‌గా ఇచ్చి, ఆ తర్వాత ఈ యాక్టివిటీ అయితే ఆపేస్తాను. మేధాంష్ చేయగలుగుతున్నాడు. సో, ఇంకొకసారయితే చూపిస్తాను మీకు. కొంచెం అడ్వాన్స్‌గా ఇంకొంచెం హార్డ్‌గా ఎలా ఇవ్వచ్చు అని చెప్పి. అదయిపోయిన తర్వాత ఈ డాట్స్ జాయిన్ చేసే దీన్ని మాత్రం ఇంకా ఆపేస్తాను. ఎందుకంటే వాడు చాలా ఈజీగా చేయగలుగుతున్నాడు కాబట్టి. ఇంకా థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఒకవైపు కలర్స్ ఇప్పటికే ఉంటాయి. సో, ఇంకొక వైపు ఖాళీగా ఇచ్చాననమాట. పిల్లలు దాన్ని చూసి అదే కలర్స్‌ని అదే పొజిషన్‌లో మళ్ళీ ఫిల్ చేయాలి. ఇది చూస్తే చాలా ఈజీగా అనిపిస్తది కదా! కానీ ఇందులో చూడడం, గుర్తుపెట్టుకోవడం, సరైన చోటు మళ్ళీ కలర్ వేయడము, ఈ 3 ఒకేసారి జరుగుతాయి. ఇది పిల్లల మెమరీ, కాన్సంట్రేషన్, విజువల్ డిస్క్రిమినేషన్ పెంచడానికి చాలా మంచి యాక్టివిటీ అన్నమాట. ఇది జస్ట్ మిర్రర్ యాక్టివిటీ లాగా ఇచ్చాను. సేమ్ లైన్ కాకుండా మిర్రర్‌గా వాళ్ళు కలర్స్ అయితే ఫిల్ చేయాలి. సో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఈ రోజు ఈ 3 యాక్టివిటీస్‌లో మీ పిల్లలకి ఏది ఎక్కువగా నచ్చొచ్చు? అంటే కలర్ ప్యాటర్న్ కాపీనా? డాట్ ప్యాటర్న్ కాపీనా? లేకపోతే మిర్రర్ కలర్ మ్యాచా? కింద కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఈ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? షేర్ చేయండి. ఈ యాక్టివిటీ వేదాంశ్ కొంచెం స్టార్టింగ్‌లో బానే చేశాడు. మళ్ళీ మిడిల్‌లో మిర్రర్ ఇమేజ్ లాగా మిర్రర్ కలరింగ్ కాకుండా సీక్వెన్స్‌లోగా ఏసాడనమాట. అటువైపు నుంచి ఎలా ఉన్నాయో కలర్స్ మళ్ళీ సేమ్ అలాగే చేశాడు. మళ్ళీ లాస్ట్‌లో నేను అలా కాదు అని చెప్తే మళ్ళీ లాస్ట్‌లో మళ్ళీ సో, మిర్రర్ కలర్స్ లాగానే చేశాడు. ఇలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. కాబట్టి 1కి 2 సార్లు చెప్తూ మీరు మళ్ళీ మళ్ళీ చేయించండి. ఇంకొక కొత్త యాక్టివిటీతో మళ్ళీ కలుద్దాం. Until then, come, let's learn, play, and grow together. Bye, moms.